క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అమలాపురంలో గడియార స్తంభం దగ్గర నుండి ఎమ్మెల్యే గారి ఆఫీస్ వరకు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి నల్లవంతుని వరకు మరి శాంతి ర్యాలీ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1950వ సంవత్సరంలో జరిగినటువంటి ప్రెసిడెంట్ ఆర్డర్ని మరి రద్దుపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము దాన్ని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు సహకరించాలి. క్రైస్తవులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరి క్రైస్తవులు జరిగేటువంటి అన్యాయాల మీద ప్రభుత్వం స్పందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. క్రైస్తవులందరూ కూడా ఏకతాటిగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి, నమ్మకం ఉంచి ఇది చేస్తారనేటువంటి నమ్మకంతో ఈ శాంతి ర్యాలీ తలపెట్టడం జరిగింది. దీనికి 22 మండలాలు, కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాలు ఉన్నటువంటి మరి అన్ని యూనియన్స్, క్రైస్తవ పాస్టర్స్ యూనియన్స్, క్రైస్తవులు సంఘాలు దీనికి సమ్మతించి మాకు మద్దతు ఇచ్చి ఆ రోజున మరి రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కనుక మరి మరొకసారి పిలుపునిస్తున్నాం. 5వ తారీఖు ఉదయం 8 గంటలకి గడియార స్తంభం దగ్గర నుండి నల్లవంతుని వరకు, నల్లవంతుని దగ్గర నుండి ఎమ్మెల్యే గారి ఆఫీస్ వరకు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి ఎంపీ గారి ఆఫీస్ వరకు జరగబోయేటువంటి ఈ శాంతి ర్యాలీకి మరి వేలాది మందిగా క్రైస్తవులు వచ్చి తరలి వచ్చి దయప్రదం చేయాలని, దైవ సేవకులందరూ మా అందరికీ సహకారంగా ఉండి మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకు, ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. భారతదేశంలోని దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అత్యాచారాలు అవనివ్వండి, వారికి జరుగుతున్న అన్యాయం అవనివ్వండి, ఈ విషయాలను మరొకసారి ప్రభుత్వ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క సమావేశమును ఏర్పాటు చేసి నేటి దినమందు ఒక నిర్ణయం చేయడం జరిగింది. మే నెల 5వ తేదీన అమలాపురంలోని గడియారం స్తంభం దగ్గర ర్యాలీని ప్రారంభించి నల్లవంతెన వరకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారి దగ్గరకు వెళ్ళి మా యొక్క విన్నపమును వారికి అందజేయాలని, అదేవిధంగా మన యొక్క జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఈ యొక్క సమస్యలను వారి యొక్క దృష్టికి తీసుకురావాలని కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న క్రైస్తవ నాయకులందరూ కూడా కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ఫెలోషిప్ నాయకులు చేసిన తీర్మానం బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మే నెల 5వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ మతస్థులే కాదు, క్రైస్తవ విశ్వాసులు మాత్రమే కాదు, మరి మన భారతదేశం సెక్యులర్ దేశంగా ఉన్న కారణం బట్టి స్వతంత్రం వచ్చిన నాటి నుండి క్రైస్తవుల మీద వచ్చుచున్న మరి బాధలు అవనివ్వండి, అన్యాయం అవనివ్వండి, ఇది ఈ విషయంలో అంగీకరించిన వారందరూ కూడా మాతో ఏకీభవించి ఈ విషయంలో మీ యొక్క సహకారం కోరుకుంటున్నాం. ఒక ఎస్సీ వారి ఇష్ట దైవాన్ని మరి అనుసరించినప్పుడు వారికి అప్పటి వరకు ఉన్న ప్రివిలేజెస్ అన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి అటువంటి విధంగా కాకుండా ఏ భగవంతుని వాళ్ళను సేవించినప్పటికీ, అనుసరించినప్పటికీ వాళ్ళకి ఇచ్చే ప్రివిలేజెస్ అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేవి, అది కొనసాగాలని మేము అడుగుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం దాని విషయం. అయితే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మా యొక్క పిలుపుని విన్నవారు లేరు, మా యొక్క సమస్యలకు పరిష్కారం చూపిన వారు లేరు. ప్రభుత్వాలు వస్తున్నాయి, హామీలు ఇస్తున్నారు, వెళ్తున్నారే తప్ప క్రైస్తవులకు
తీరని అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మాకు తగిన న్యాయము చేయవలసిందిగా మేము వారిని కోరుతున్నాం. ఈ విషయంలో అధికారులు సహకరించాలి. ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా సరే వారు సహకరించి క్రైస్తవుల పట్ల న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.